మొత్తం స్కిన్ వేసుకుంటూ వస్తుంది పుండు. ఇది నాకు మా పిన్ని చూపించింది. నేను కాలిన రోజు వాళ్ళు డ్రెస్సింగ్ చేసే వరకు పుండు బాగా పచ్చిగా అయ్యేది. నేను పడ్డ అవస్థ వేరేటోళ్ళు పడొద్దు. పావు కిలో కొబ్బరి నూనె హాఫ్ వేస్తున్నాం, 100 గ్రామ్. మనం దీంట్లో ఎక్కువ వేస్తే మందు వేస్ట్ అయిపోద్ది కదా. గుగ్గులన్నీ అప్పుడు చూపించా కదా, రోట్లు వేసింది. దాన్ని పౌడర్ జల్లెడబట్టి చాలు. అది జల్లెడబట్టకుండా వేయించుకొని రాళ్ళు వస్తుంది, కుచ్చుకెళ్ళుద్ది మళ్ళీ మనకే. ఇట్లయితే మెత్తగా వస్తుంది. కొబ్బరి నూనె కాగుతుంది, దీంట్లో వేసేయాలి. कितना पानी डाले सरकार ये लोटा कैसे समझ में आता ఎంత వేసుకోవచ్చు. వాటరు మనకు అడగతుంది కదా, కంఫర్ట్ ఉండేందుకు చెంబడి పోసాం మనం. गरम ఇట్లా 21 టైమ్స్ వాష్ చేయాలా మమ్మీ? 21 టైమ్స్ వాష్ చేస్తే తెల్లగా మస్క టైప్ వస్తుంది. అది దాన్ని శుభ్రంగా ఏం తగలని మైదాలు తగలని జాగలా పెట్టి ఈ మందుని కోడికతోని ఆ పుండు మీద రుద్దాలి. ఏ కాలిన గాయానికైనా ఎంబటే స్పాట్ల కాలిన గాయానికి కూడా పెట్టచ్చు. ఐస్ లెక్క అయిపోద్ది బాడీ మొత్తం, మంటలు ఉండదు, ఏముండదు, మంచిగా కూల్ అయిపోద్ది బాడీ. కట్టుకట్టద్దు, ఓన్లీ కోడికతోనే ఆ పుండు మీద రోజుకు 3-4 సార్లు పూస్తూ ఉండాలి. అది బాడీలో ఉన్న వాటర్ పుండులోకి వెళ్ళి మొత్తం వాటరు పంపు లెక్క పడుతూ ఉంటాయి. వాటర్ పోతుంది మొత్తం పుండులోకి వెళ్ళి. వాటర్ 2-3 డేస్ వాటర్ పోయి ఇక స్కిన్ పెట్టుకుంటూ వస్తుంది, పక్కు కట్టదు, స్కిన్ వేసుకుంటూ వస్తుంది. ఎన్ని రోజులు పెట్టాలి? ఇక ఎండ వరకు. మెడిసిన్ ఈ టాబ్లెట్లు తినుకుంటా ఈ మందు పెట్టి ఆయింట్మెంట్ ఏం పెట్టకుండా ఉండాలి అంతే. ఎందుకంటే రేపు ఆయింట్మెంట్ వాడాల్సిందే కదా మెడిసిన్. ఇట్లా మనం గడుగుతా ఉంటే ఇట్లా వస్తూ ఉంటుంది, ఇంకా వీటికి వస్తుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. దానిలో గుగ్గిలం ఏ గుగ్గిలం? అది గుగ్గిలం గుగ్గిలం ఒకటే ఉంటది కదా. అది మనుషులు చనిపోతే హిందూస్ దాంట్లో మంటలు వేస్తారు గుగ్గిలం. ఆ గుగ్గిలం సాంబ్రాణి కాదు. సాంబ్రాణి గుగ్గిలం రెండు ఒకేలాగా కనిపిస్తాయి కానీ సాంబ్రాణి కాదు, ఇది గుగ్గిలమే. ఓన్లీ గుగ్గిలం అంటే ఇస్తారు, ఆయుర్వేదిక్ షాపులలో ఇస్తారు. ఇది మందు ఖరాబ్ అయిందంటే మొత్తం పాలు విరిగిపోతే ఎట్లయితే అట్లయితుంది మందు. ఎన్ని రోజులు పెట్టుకోవాలి? ఎక్కడ పెట్టాలి? ఫ్రిడ్జ్ లో పెట్టాలా? ఫ్రిడ్జ్ లో పెట్టద్దు, పైన నీడలు ఏం తగలకుండా శుభ్రం ప్లేస్ లో పైన పెట్టాలి. మైలలు ఏం తగలొద్దు దీనికి. పైన పెట్టుకొని ఎవరు పూస్తారో చేయి తగలొద్దు. పుండుకు కూడా దీనికి కూడా కోడిక సహాయంతో తీసుకొని పుండు మీద మొత్తం పెడతా ఉండాలి. అది వాటర్ మొత్తం గారిపోతూ ఉంటుంది, మళ్ళీ మంది వెళ్ళిపోద్ది కదా, దాంతోపాటు మళ్ళీ పెడతా ఉండాలి. రోజుకో 4-5 సార్లు పెట్టుకోవాలి. తొందరగా పుండు ఎండిపోద్ది, పక్కు కట్టదు, మొత్తం స్కిన్ వేసుకుంటూ వస్తుంది పుండు. ఇది నాకు మా పిన్ని చూపించింది. నేను కాలిన 25-26 ఇయర్ అప్పుడు. మాకు అప్పుడు కరెంట్ లేదు ఇంట్లో. దీపం తలాపన పెట్టుకొని బుక్ చదువుకుంటే అట్నే నిద్రపోయినా. నిద్రలో చేయి తగిలి దీపం నా చెస్ట్ మీద పడ్డది. అప్పుడు నాకు బర్న్ అయింది, బాడీ బర్న్ అయింది, 50% బర్న్ అయింది. అంత హాస్పిటల్ తీసుకుపోతే అందరూ నమ్మకం ఇవ్వలే డాక్టర్లు. 20 డేస్ ఏమో హాస్పిటల్లో ఉన్నాక మా అమ్మమ్మ గారు చనిపోయారు, హార్ట్ అటాక్ వచ్చి. ఆమెను చూడేందుకు మా పిన్ని వచ్చింది హైదరాబాద్ నుంచి. ఆమె చూసి నాకు ఈ మందు చేసి ఇచ్చింది. అప్పుడు నేను హాస్పిటల్లో ఉండనని సంతకం పెట్టి ఇంటికి వచ్చేసి ప్రైవేట్లో మెడిసిన్ తెచ్చి తింటూ ఈ మందు పెట్టుకున్నా. 2 months మొత్తం రికవర్ అయిపోయినా.
పుండు మొత్తం ఎండిపోయింది. నాకు హాస్పిటల్ ఉన్నప్పుడు రోజు వాళ్ళు డ్రెస్సింగ్ చేసే వరకు పుండు బాగా పచ్చిగా అయ్యేది, బ్లడ్ గారేది. వాళ్ళు కత్తెలతో కట్ చేసి కాటన్తో తూడ్చి చేసే వరకు మళ్ళీ దాంట్లో ఏం వేసేదంటే వాళ్ళు డెటాల్ వేసేది. చలికాలం డెటాల్ వేసి కడిగి మొత్తం కత్తెలతో కట్ చేసి దూదితో రుద్దే వరకు పుండు మళ్ళీ పచ్చిగా అయిపోయేది, మళ్ళీ నొప్పి అయిపోయేది, జ్వరం వచ్చేది రోజు. అట్లా ఒక 20 days ఉన్నా హాస్పిటల్లో. ఇక తర్వాత నేను ఉన్నానని ఏడ్చి మా ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చాక మా పిన్ని మందు చేసి పెట్టినాక ఇక పోలే హాస్పిటల్కి. ఇక నేను ఉన్నాను, నా ఇష్టపూర్తి వెళ్ళిపోతున్నాను, సంతకం పెట్టి వచ్చి ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నా. 2 monthsలో మొత్తం కవర్ అయింది. ఒకటి రైస్ ఒకటి తినలేదు, చపాతి పుల్క ప్రతి 3 months తిన్నా పుల్క కూడా. ఇలా 21 సార్లు కడగాలి దీన్ని. ఎంతనే పోసుకోవచ్చు వాటరు, మన ఇష్టము. ఇంతే పొయ్యాల వాటర్ అని ఏం లేదు, మంచిగా కడగాలి దీన్ని. तू क्या करता अब? బాటిల్ బాబు అక్కడే దిగాలంట. चो नानी नो बुशी नहाया ना, अब भी नहाना, డైపర్ भी भीगता उन भी भीगता. ఈ మందు కోసం ఎక్కడెక్కడ నుంచో వచ్చిర్రు తీసుకుపోవడానికి. ఏ మామ్ नहीं मीम नहीं दे, उसमें दाल को देते. इसमें डालेंगे, बुआ डालकर इसमें डालेंगे. मीम वेरी गुड, अच्छा बच्चा. वैसे डालना, अभी डालना. फिर जाता फिर डालो कते डालो, इसमें डालो, इसमें डालो नानी. అదే ఇస్మే. అదే అంత తక్కువ గుగ్గిలంకి ఎంత మంది అయింది? ఎన్ని రోజులు వరకు వస్తుంది మమ్మీ ఇది? మనం పెట్టుకునే దాన్ని బట్టి అమ్మా, పుండు ఎంత ఉందో, పుండు ఎంత పుండు ఎంత ఉందో వాళ్ళు పెట్టుకునేది. రోజుకి 5-6 సార్లు పెట్టుకోవచ్చు. మనం 100 grams కోకోనట్ ఆయిల్ వేసాం కదా, ఆయిల్తోనే అవుతుంది. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ ఎక్కువ అవుతుంది. గుగ్గిలం ఎంత వేయాలి అప్పుడు? గుగ్గిలం అందాదా 20 grams వేసుకుంటే చాలు. పౌడర్ మెత్తగా పట్టి పౌడర్ వేసుకుంటే చూసినా ఇవే కడుగుతా ఉంటుంది తెల్లగా. ఇంత చల్లగా ఉంటుందో పుండు మీద పడుతుంది. దొంగ 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 వాళ్ళ అమ్మ దగ్గర పట్టుకుని. ఇక తర్వాత ఎవరన్నా చిన్న పిల్లలకు కాలినా చేసిన ఎవరన్నా తెలిసిన వాళ్ళకున్నా కూడా ఇక నా సహాయం నేను చేస్తా అంతే. ఇక నేను పడ్డ అవస్థ వేరేటోళ్ళు పడొద్దు. మా ఏరియాలో చాలా మందికి చేసి ఇచ్చిండ్రా. సుతార్ బస్సులో కూడా బాంబు గాలి దీపావళి అప్పుడు కన్ను గాలింది, మొత్తం సైడ్ మొత్తం గాలిపోయింది అబ్బాయికి. హాస్పిటల్లో పెట్టినలో నాకు తెలిసింది వాళ్ళ ఇంటికి వెళ్తే ఇట్లా కాలిందంటే నేను నింబటే మందు చేసి ఇచ్చిన. నక్క బోల్తా నైస్ ఉంటానే. ఎన్ని టైమ్స్ అయింది మమ్మీ? 20. ఇంకొకసారి లాస్ట్. ఇది మనకు వచ్చిన విద్య మనతోనే అందం కావద్దు, ఇది నలుగురికి ఉపయోగపడాలి. అందుకే నేను మా పాపకు చూపిస్తున్నా, నాతోనే అంతం కావద్దు అనేసి. ఇది నాకు మా పిల్లి చూపించింది, ఆమె నాకు సహాయం చేసింది. నేను ఆ చేతనైన సహాయం నేను కాలిన వాళ్ళకి చేస్తాను అంతే. కంప్లీట్ అయిపోయింది. వాటర్ మొత్తం కంప్లీట్ తీసేయాలి దీంట్లోకి వెళ్ళి. మీరు కూడా ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి వీడియో, ఎంత వీలైతే అంత షేర్ చేయండి. ఇలాంటివి ఎక్కువ కనబడవు మనకి ఇక్కడ. ఇంత యూజ్ దీంతో మనకు పుండ్లు పక్కులు కడతాయి, డ్రెస్సింగ్ చేయాలి అనేది ఏముండదు అసలు. డ్రెస్సింగ్ చేసే పనే ఉండదు. ఇది మనం పుండు మీద పెట్టామనుకోండి 3-4 days వరకు వాటర్ బాగా వచ్చేస్తుంది, భయపడిన అవసరం లేదు. ఇదే ఏంది మనం మందు పెట్టగానే వాటర్ వచ్చేస్తుంది పుండులోకి వెళ్ళి అని అనుకోవద్దు. వాటర్ కారుతూనే ఉంటుంది. వాటర్ని ఏం చేయాలంటే దానికి దూది తగలకుండా మెల్లగా క్లాత్ తోని దూరంగా కాటన్ క్లాత్ తోని తుడవాలి. కాటన్ పెట్టొద్దు. కాటన్ అయితే అతుక్కుపోద్ది పుండుకు. కాటన్ క్లాత్ తోని కింద భాగం అద్దాలి. వాటర్ ఎటు వస్తుందో అటు కింద అటు అద్దితా ఉంటే మనం ఇది పెడతా ఉంటే 3-4 days వరకు వాటర్ గారి ఎమ్మటే మన స్కిన్ పెట్టుకుంటూ వస్తుంది. పుండు మీద పక్కనేది రాదు. 100 grams కొబ్బరి నూనె మనం వేసింది దీంట్లో
ఒక 20 grams గుగ్గిలం పౌడర్ అంతే. దానికి ఇంత అయిందండి. మనం పుండుని బట్టి మనం చేసుకోవచ్చు. ఇది కనీసం 3-4 months ఉంటుంది. మనం శుభ్రంగా ఉంచుకోవాలి, పైన ఎవరి నీడలు తగలకుండా శుభ్రం ప్లేస్లో ఉంచుకోవాలి. అంటే ఇక ఉన్న వాటర్ మొత్తం ఇట్లా కాసేపు పెడతా ఉంటే వాటర్ మొత్తం వెళ్ళిపోద్ది. ఇట్లా వాటర్ ఉండదు. ఇక చూడండి వాటర్ వచ్చి సైడ్కి వచ్చేస్తుంది చూడండి. ఇక ఇద్దరా వాటర్ మొత్తం అయిపోయింది. మనకు వాటర్ ఉన్నది అనిపిస్తే ఒక క్రాస్కి పెట్టేసుకున్నాం అనుకోండి, ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోద్ది, ఏముండదు దీంట్లో. ఎవరికైనా ఖాళీ పుండ్లు ఉంటే మనకు చేతనైన సహాయం ఇట్లా చేసి పంపండి. దగ్గరలో ఉంటే నేను పంపిస్తాను అడ్రస్ ఇస్తే. లేకుంటే మీకు చేసుకోదలుచుకుంటే మీరు చేసుకోండి, నాకు ఫోన్ చేసినా నేను ఎలా చేయాలో చెప్తాను.